దేనికోసం కేకలు వేశారో 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నా మెసేజ్ని ముగిస్తాను. 1 స్తుతి కేక, 2 ఆరాధన కేక, 3 ప్రార్థనా కేక, 4 స్వస్థత కొరకు కేక, 5 ఇలాగా నేను 7 కేకలు నేను మీకు తెలియజేస్తానండి. 7 కేకలు ఈరోజు తెలియజేస్తాను. స్వస్థత కేక, రాకడ కేక, సువార్త కేక, 7 కేకలు. ఈ 7 కేకలు జాగ్రత్తగా విందాము. దయచేసి ఎవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. మొదటిగా దావీదు, నేను ఇది ద్వితీయోపదేశకాండంలో నుంచి చెప్తాను కదా, దాని తర్వాత అక్కడికి వెళదాము. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. మాణిక్యాలు సహాయం చేయి, ఏమన్నా వాక్యం చెప్తుంటే రెఫరెన్స్. 22వ అధ్యాయము 23వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 22:23. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువారి భార్యకు అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్ళతో చావగొట్టవాలని. చాలండి. ఇక్కడ కేకలు వేయకున్నందున ఆమెను చావకొట్టాలి అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా కిందకు వచ్చినట్లయితే 27వ వచనంలో అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఈమెను చెరపడానికి ఒక అతను వస్తాడు. ఈమె ప్రదానము చేయబడి ఉన్నది. ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె కేకలు వేసినను రక్షకుడు లేకపోయాను. ఆమె కేకలు అరణ్య రోదనే అయిపోయిందండి. ఆమెకి రక్షకుడు లేకపోయారు. ఆమె జీవితము ఏమైపోతుందో. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు ప్రభు మనకి చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్య యాత్రలో నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చారు అక్కడే కదా, మనకు తెలుసు. తర్వాత ధర్మశాస్త్రాన్ని చాలా ఆజ్ఞలు సమకూర్చి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. మీరు ఈ విధంగా నడవాలి, ఈ విధంగా చేయాలి అని అనేక విషయాలు ప్రభువు చక్కగా నేర్పిస్తూ వచ్చారనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆమెను చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఆమె కేకలు పెట్టిందండి. ఇలాంటి పరిస్థితి ఏదన్నా వస్తే కనుక ఈ యొక్క పనికి, ఈ పాపానికి ఈ పనిష్మెంట్, రాళ్లతో కొట్టి చంపాలని, లేకపోతే ఈ విధంగా చేయాలని, ఊరు బహిష్కరణ చేయాలని, ఒకవేళ నీ కుమారుడు మాట వినకపోతే వాళ్ళని పెద్దల దగ్గరికి తీసుకురావాలని, పెద్దలు మీరు చెప్పాలా, పెద్దలు కూడా చెప్పినా వినకపోతే అతను రాళ్ళు కొట్టి చంపాలని, ఎన్నో ఇలాంటి చాలా విషయాలు చెప్పారనమాట. ఇక్కడ మనకి అందరూ ఈ నవేడేస్ టీవీల్లో చూసేది ఇదే కదండి. మరి ఈమెకు రక్షకుడు లేకపోయాను. ఈమెని చెరిపినప్పుడు రక్షకుడు, ఆమె కేకలు పెట్టినప్పటికీ నీ రక్షకుడు లేకపోయాను. కేకలు అనేసి మళ్ళా వస్తుంది ఫోను. రక్షకుడు లేకపోయాను. నా వాయిస్ వస్తుందండి, ఫోన్ వచ్చింది అందుకని నేను వస్తుంది కదా. ఓకే, ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం వస్తుందండి. నేను కూడా ఒకసారి కేకలు పెట్టానండి. ఏ విషయంలోనంటే బస్సు మిస్ అయిపోతున్న విషయంలో కేకలు పెట్టాను. ఎప్పుడంటే నాకు పెళ్ళైన క్రొత్తలో అనమాట. మా హస్బెండ్ నేను ఏదో పిక్నిక్ అనేసి ఒక ప్లేస్కి వెళుతుంటే అప్పట్లో పెళ్ళైన కొత్తలో అంటే అప్పుడు ఫ్లైట్లు ఎక్కలేదులేండి, అప్పుడు బస్సులోనే ఎక్కాము. ప్రయాణం వరంగల్లో ఏదో చూద్దామని వెళుతున్నాం అనమాట. వెళుతుంటే మా హస్బెండ్ ఏవో ఫ్రూట్స్ స్వీట్స్ తెస్తాను, చాలాసేపు ఇక్కడ బస్సు ఆగింది కదా అని దిగితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నా, 8 నెలలు ప్రెగ్నెంట్. ఇంకొక 1 మంత్లో మళ్ళీ డెలివరీ అయిపోతే కనుక ఇట్లాంటివి చూడ్డానికి ఉండదని, అంత నిండు ప్రెగ్నెంట్తో ఉండి కూడాని పక్కనే కదా చూద్దామనేసి ఇద్దరం అనుకుని వెళ్ళామండి. వెళితే ఈయనేమో స్వీట్స్ అవి ఇవి తేడానికి అనేసి కిందకి దిగారు. ఈలోపు బస్సు స్టార్ట్ అయిపోయింది. బస్సు స్టార్ట్ అయితే నేను వేసిన కేకలు ఆపండి అని, ఇంకా మొత్తానికి నా పరిస్థితి చూసి వెనకాల ముందాళ్ళు జాలిపడి ఏంటమ్మా అని అంటే, మా హస్బెండ్ కిందే ఉన్నారు, నేనేం వెళ్ళిపోతున్నా, నాకేమో ఈ ప్లేస్ తెలీదు, పెళ్ళైన క్రొత్త అందరిలో తెలీదు, ఆపండి అంటే వాళ్ళందరూ కూడా కాస్త నాకు సపోర్ట్ చేసి బస్సును ఆపించారు. బస్సు ఆగుతుంది అని ఇంకా నేను గమనించినప్పుడు
ఇక ఇంకింతేనేమో స్లో చేస్తాడేమో, కంప్లీట్గా ఆగదేమో అని అనుకుని దిగేసానండి. దిగేస్తే పడిపోయి చాలా అవస్థపడ్డానులేండి. తర్వాత పడిపోయాను. వెంటనే మా హస్బెండ్ కొంచెం దూరంలోనే ఉండి ఆయన అటు నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు. అది అంటే మనం సిచ్యుయేషను మారిపోతున్నప్పుడు, అంటే ఎటు తోచని పరిస్థితుల్లో మనం అందరం కూడా కేకలు పెట్టిన వాళ్ళమే. ఈరోజు నా టాపిక్ చెప్పాను కదా, రక్షణ కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు, స్తుతి కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు, మరి స్వస్థత కోసం కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు. నేను త్వరగా ముగించేస్తాను. ఈ విధంగా చాలామంది బైబిల్లో వాళ్ళ యొక్క కేకలంటే ఆకాశానికి అంటున్నాయి అంట. ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో నేను చూశాను. నేను చాలా నోట్ చేసుకున్నాను, కానీ నేను 7 విషయాలే మీకు చెప్దామని అనుకుంటున్నాను. మొదటిగా మనము దావీదు వేసిన కేకలు చూద్దామండి. దావీదు వేసినటువంటి కేకలు స్తుతి కేక, రక్షణ కేక. దావీదు వేసింది కాకుండా ముందు రక్షణ కేక చూద్దామండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఎవరు అడిగారండి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? జైలు అధికారి అడుగుతాడు కదా, అది చూద్దామండి. 16వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము, 30వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని జైలు అధికారి అడుగుతాడండి. ఇక్కడ మనకి తెలుసు, పౌలు శీలని బాగా చితక్కొట్టేసి జైల్లో పడేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతూ దేవుని స్తుతించారండి. ఇక్కడ రక్షణ కేకలు అనమాట. ఇది మనం చూసినట్లయితే ఇంకొకటి మత్తయి సువార్తలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. 21వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. దేవాలయంలో చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారంట. హోసన్నా హోసన్నా అనేసి కేకలు వేస్తున్నారు. రక్షణ కేకలు అక్కడ కూడా చూస్తున్నామండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననేసి ఇది ఒక ఆర్తనాదం అండి. ఎలాంటి పరిస్థితి అంటే ఆయన్ని చంపేయడానికి రెడీగా గవర్నమెంట్ ఉందండి. ఈ జైలు పునాదులు మరి ఇక్కడేముంది, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులు తెరుచుకుంటే ఖైదీలు వెళ్ళిపోతే ఈయన్ని చంపేస్తారు. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అరిచినటువంటి ఇదొక ఆర్తనాదం అండి. ఇది ఒక కేకే. సో కేక అనే మాట లేదని మీరు బాధపడుతున్నారేమో, కానీ ఇది హృదయాంతరంగంలో నుంచి అయ్యలారా దావీదు కుమారునికి జయము చేయండి అని దేవాలయంలో కేకలు వేయుచుండా చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచాడు. ఇక్కడ దేవాలయంలో దావీదు కుమారునికి జయము, రక్షణ కేకండి. ఇక్కడ కూడా మరి జైలు అధికారి కూడా ఆర్తనాదం, అది కేకే అనమాట. ఇంకొకటి మనం చూసినట్లయితే ఆరాధన కేక. దావీదు ఎక్కడంటే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. నాకు చాలా ఇష్టమైన మాటలు ఇవి, చాలా ఇష్టమైన మాటలు. నేను చాలాసార్లు ఆరాధన చేయమన్నప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ఇదే ఎక్కువగా చేసేదాన్ని ఇదివరకు. 2వ వచనము చదవమ్మా. 2వ వచనం 84:2. కీర్తన 84:2. యెహోవా మందిరమును రావలెనని చూడవలెనని నా ప్రాణము, మందిర ఆవరణమునకు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎలాంటి కేకలు చూడండి. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి కేకలు వేస్తున్నాడండి దావీదు. ఇక్కడ ఎలాంటి కేకలు పెడుతున్నాడు, ఎంత ఆశో. దేవుడు దావీదు అని అంటాడు 122వ కీర్తనలో, జనులు మందిరానికి వెళదాం రమ్మని అని అంటే నా హృదయం ఎంతగానో సంతోషించింది అని అంటాడు. అది కూడా చూడండి ఒకసారి. 122 జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. వెరీ గుడ్. జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి తినంట. ఇక్కడైతే చాలు
చాలు చాలు తర్వాత చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణము ఆశపడుచున్నది, అది సొమ్మసిలుచున్నది, జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అని చెప్తున్నాడు. కేకలు వేస్తుందంటండి. ఇంకొక కేక చూద్దాము, స్తుతి కేక. మా రక్షణకై స్తోత్రము, మా రక్షణకై స్తోత్రం అని రెవల్యూషన్ 7వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఇందాకే చూపించినటువంటి ప్లేస్లోనే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడండి. 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములోను, ప్రతి వంశంలోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ ఈ కేకలు చూస్తున్నామండి. ఏం చూస్తున్నాము? స్తుతి కేకలు. రక్షణకై స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమని వీరు విడువక, ఎంత జనం అండి, ప్రతి భాషలోనూ, ప్రతి వంశంలోనూ, ప్రతి జనములోనూ లెక్కింపజాలని గొప్ప సమూహం అంట. మనం ఇసుకేస్తే రాలరు అని అంటారు చూసారా, అలాంటి జన సమూహం అండి. అంత జన సమూహము కేకలు పెడుతున్నారు. ఇంకొకటి మనం ప్రోవర్బ్స్లో చూస్తాము, సామెతల గ్రంథంలో ఇక్కడ ఒక కేక వినిపిస్తుంది. 1వ అధ్యాయం 20వ వచనం, సామెతలు 1:20 చూడండి. జ్ఞానం వీధిలో అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని 1:20 ప్రత్యుత్తరం నీకుందును. 1:20 అమ్మ, సామెతలు 1:20. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. చాలు చాలు. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుందంట. ఏమని కేకలు వేస్తుంది? సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుందంట. ఎలాంటి కేకలు వేస్తుందో. జ్ఞానం లేనివాడా, బుద్ధి లేనివాడా, సమయాన్ని పోనివ్వక నా దగ్గరికి తిరిగిరా, పాపంలో పడిపోవద్దు అని ఇంకా మనం కిందకి చదివినట్లయితే ఆ విషయాలన్నీ అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు కనుక నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే, నీకు ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పినప్పుడు మాట వినకపోతే, నీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వుతానని కూడా ఉంటుంది. మళ్ళీ 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇదే సామెతల గ్రంథము 9:4లో కూడా చూడండి. 9:4. జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుతున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారా ఎండక బ్రతుకుడి. చాలమ్మా, థ్యాంక్ యూ. జ్ఞానము లేని వారా ఇక్కడికి ఎక్కిరమ్మని అలాగా కేకలు వేస్తుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే దీన్ని మనం ఏం చెప్తామంటే బల్ల కేక. అంటే మనం రొట్టి ద్రాక్షారసంలో పాల్గొంటాం కదండి. సిద్ధపరిచారు ప్రభు, రక్షణ అంతటినీ సిద్ధపరిచి మన కొరకు ఆయన సిలువలో తన రక్తం అంతా కార్చి సిద్ధపరిచిన రక్షణను తీసుకోమని ఆయన పిలుస్తున్నటువంటి సిద్ధపాటు కేక ఇది బల్ల కేక. తర్వాత మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, ఎరికో గోడలు కూలిపోయినప్పుడు యెహోషువ 6:20లో గోడలు కూలిపోయినప్పుడు యెహోషువ 6:20 అక్కడ ఆర్భాటముతో కేకలు వేస్తున్నట్లుగా, సమూహం అంతా కూడా కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తామండి. 6:20లో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. మనకందరికీ తెలిసిన స్టోరీయే కదండి. ఇదంతా వివరించి చెప్పినట్లయితే ఇప్పుడు సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లుప్తంగానే అవుట్లైన్సే చెప్తున్నానండి, ఎక్కువగా వివరించట్లా. ఇది గంట సేపు ప్రసంగం, కానీ నేను అరగంటలో క్లుప్తపరుస్తున్నానండి. ఇదంతా మనకు తెలుసు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఎరికో గోడ లాంటి సమస్యలు, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అందుకే ఒక చక్కని పాట ఉంటుంది కదా, ఎరికో గోడలు ముందున్న, ఎవరైనా పాడతారా ఒక చరణం? ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చాలండి 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 చాలండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎలాంటి దేవుడు మనకున్నాడండి. ఎరికో గోడల్ని పడగొట్టడానికి కేకలు వేయటం ఏంటి, అసలు కూలిపోవటం ఏంటండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కొల్లలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఎన్నోసార్లు యుద్ధం చేశాడండి. ఇంత యుద్ధం చేసి ఇంత నడిపించుకుని వస్తే ఆ దూడలను చేసి మనల్ని నడిపించింది వీడే, ఈ దేవుడే అని చెప్పడం ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి. ఎవరైనా నమ్ముతారండి? అంటే ఈ విషయం ఎట్లా ఉందంటే, సొంత కొడుకు వచ్చేసి మా డాడీవి నీవు కాదు ఇంకొక డాడీ అని అంటే ఎట్లా ఉంటుందండి? ఆ గుండె, ఆ తండ్రికి ఆ గుండె పగిలిపోతుంది అనమాట. అలాగే ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. ఎన్నిసార్లు దేవుడు వీళ్ళని హెచ్చరిక చేసినప్పటికీ వీళ్ళు లెగుస్తున్నారు పడిపోతున్నారు, లెగుస్తున్నారు పడిపోతున్నారు. ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉందండి. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఇదే విషయము సమరయ స్త్రీలో కూడా మనం చూస్తామండి. ఒక్క స్త్రీ అండి రక్షించబడింది. మనకు తెలుసు కదా, సమరయ స్త్రీ ఒక్క స్త్రీ రక్షించబడి ఊరిలోకి వెళ్ళి ఏం కేకలు వేసి ఎలా సువార్త చెప్పిందో తెలియదు, కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడుడి అని ఒకే ఒక మెసేజ్ ఇచ్చిందండి. ఆమె యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టింది, ఊరు వారు అందరినీ తీసుకుని వచ్చిందండి. ఒక్క ఆత్మ కొరకే. మన గ్రూప్లో ఒక 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారని మనం జాయిన్ అవసరం లేదండి. ఒక్క ఆత్మ కొరకు దేవుడు ఏ విధంగా ప్రయాసపడి వెళ్ళి ఉన్నారో, సుఖారను గ్రామానికి వెళ్ళి సమరయ స్త్రీని ఏ విధంగా రక్షించుకుని తీసుకుని వచ్చారో, మన యొక్క పని ఇప్పుడు అదేనండి. ఆత్మలను రక్షించడమే. రక్షించబడిన మనము నామకార్థ జీవితంలో ఇంకా ఉండిపోయినట్లయితే దేవుడు పైనుంచి చూస్తున్నాడు నన్ను కూడా. నేను నిన్ను రక్షించుకున్నది ఇంకా అనేకుల్ని రక్షించడానికి. యూదా పత్రికలో ఉంటుంది, ఒకరిని అగ్నిలో లాగినట్లు. అగ్నిలో కాలిపోతూ ఉంటే మనం చూస్తూ అలా ఊరుకుంటామండి, బయటకు లాగుతాం కదా. నీళ్ళలో మునిగిపోతూ ఉంటే అలాగే చూస్తూ ఊరుకుంటామా, లాగుతాం కదా. అట్టి విధంగానే మనము లాగాలని యూదా పత్రికలో కూడా దేవుని వాక్యము సెలవిస్తుందండి. అలాగా సువార్త కేక. దాని తర్వాత మనకి ఇంకా బాగా తెలిసిన మాటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎవరన్నా చదువుతారండి? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు పెడతాడు కదండి, కేకలు పెడతారు. ఎవరికన్నా ఆ వచనం తెలిసినట్లయితే చదువుతారా, లేకపోతే నేనే రెఫరెన్స్ చెప్పాలా? అది మనకు బాగా ఫెమిలియర్, అందుకని నేను చెప్తున్నాను. ఎవరన్నా చదవగలిగితే ఆ యొక్క వచనాన్ని చదవండి, లేకపోతే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఇంకా నేను ముందుకు వెళ్తాను. యోనా కూడా కేకలు వేస్తాడండి. ఒకసారి యోనా గ్రంథము, ఆయన తిమింగలం కడుపులో ఉండి కేకలు వేస్తాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ఎవరైనా త్వరగా. యోనా 2:1-2 వచనాలు త్వరగా తీయాలి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేసెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడి నుంచి కేకలు వేస్తున్నాడండి? పాతాళ గర్భములో నుంచి కేకలు వేస్తున్నాడు అండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. నా వాయిస్ వస్తుందండి? నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఓకే, ఛార్జింగ్ అయిపోతుందండి. ఇంకా నేను కూడా ముగించేస్తాను. పాతాళ గర్భంలో నుంచి కేకలు వేస్తున్నాడండి యోనా ప్రార్థన. దేవుడు అప్పుడు ఆలకించాడు. నీనెవే పట్టణానికి వెళ్ళమంటే, ఈ స్టోరీ కూడా మనకి తెలిసిందే కదండి. నీనెవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళి ఆ విధంగా తన యొక్క ప్రయాణాన్ని ఇంత కష్టతరం చేసుకున్నాడు అనమాట. ఇంత కష్టతరం చేసుకున్నాడు యోనా. అయితే ఏమవుతుందంటే తర్వాత ఇక్కడి నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడి నుంచి కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడండి. కొంతమంది ప్రార్థన గది ఉంటుంది, మంచిదే, వస్తుందండి వాయిస్. ప్రార్థన గది ఉంటుంది, మంచిదే. కానీ ప్రార్థనా గది లేకపోయినప్పటికీ నువ్వు ఏ స్థలంలో నుంచి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అక్కడి నుంచి ప్రార్థన వినడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. కొంతమంది ట్రావెల్ చేస్తూనే ప్రార్థన చేస్తారండి. దేవుడు నాతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాట్లాడాడు అంటారు. కొంతమంది బాత్రూంలో ఉన్నప్పుడే, కొంతమంది ఎంతో సీక్రెట్గా బైబిల్ చదువుకునేవాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకునే వాళ్ళు కూడా సాక్ష్యాలు విన్నానండి. అక్కడి నుంచి కూడా దేవుడు మాట్లాడతాడండి. ఎలాంటి స్థలంలో నుంచి నువ్వు హృదయమార కేకబెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడండి. అలాంటి గొప్ప దేవుడిని మనము సేవిస్తున్నాం. తర్వాత ఇతను వెళ్ళి
వాక్యము చెప్పినప్పుడు ఆ యొక్క సిటీ అంతా మారిపోయిందండి, ఆ దేశం అంతా మారిపోయింది. నినివే ప్రజలు అందరూ కూడా గోనిపట్ట కట్టుకుని పొద్దున్న బ్రదర్ చెప్పిన వాక్యంలో గోనిపట్ట, ఆ ప్రజలందరూ కూడా రాజు మొదలుకొని సేవకుల వరకు గోనిపట్ట ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించిన దేవుడండి. ఇంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ రాకడ కేక ఉంటుందండి. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటే పెడితే చాలా ఉన్నాయి, స్వస్థత కేకలు ఇందాక చెప్పాను కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది చూడండి. అర్ధరాత్రి వేళ 6వ వచనం, 6:25 వస్తుందా? నా వాయిస్ పోయింది కదా, లేదు ఏమండి, వస్తుందండి నా వాక్యం, నా మాట. అరే